మార్నింగ్ కాన్ఫరెన్స్‌కు చేరి వచ్చినటువంటి పెద్దలకు, దైవజనులకు, సేవకులకు అందరికీ మన రక్షకుడు, విమోచకుడైన క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్యలో రూపసన్న గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. గల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, గతించిన రాత్రంతయు మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయన మమ్మల్ని సజీవుల లెక్కలో మీరు ఉంచి ప్రభా, ప్రాతకాల సమయాన్ని మరొకసారి ప్రభాతాన్ని యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ లో ప్రభాతాన్ని ఈ విధంగా మేము చేరి రావటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ యొక్క మహాకృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, గతించిన రాత్రి ఎంతో మంది ప్రభాతాన్ని లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ ప్రభాతాన్ని మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా సజీవులముగా మీ యొక్క సన్నిధానంలో ఆనందించడానికి మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి ఈ యొక్క ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, పాటలు పాడబోయేటువంటి ప్రభా తండ్రి రాజు హృదయని మీరు దీవించండి ప్రభా. చక్కగా నాయన తండ్రిని మేము స్థుతించగలిగినట్లు ప్రేమగల తండ్రి మరి ప్రాముఖ్యంగా నాయన ప్రభా మీ దైవదాసులు ప్రభా తిమోతి గారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రేమగల తండ్రి ప్రభా, మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. మా యొక్క హృదయ అక్కరలను బట్టి, మా యొక్క ఆత్మీయ అవసరతలను బట్టి, మా యొక్క ఆత్మీయ స్థితిని బట్టి నాయన ఎక్కడ మేము సరి చేసుకోవాలో, ఎక్కడ మేము నాయన ప్రభా సరిదిద్దుకోవాలో ప్రభా, తను ఎక్కడ ఉజ్జీవింపబడాలో ప్రభా, ఎక్కడ నాయన ప్రభా తన్ని మా జీవితాలను మీకు ఇంకా నాయన ప్రభా మేము సమర్పించలేదు ఆ ఏరియాస్ లో ప్రభా మా జీవితాన్ని ప్రభా తని సంపూర్ణంగా మీకు సమర్పించి దినదినము కూడా ప్రభా తండ్రి మీ యొక్క సారూప్యంలోనికి మార్చబడటానికి మీ కృపను దయచేయమని ఇక అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు మీకు స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని అంతటినీ మీకు అప్పచెప్పుకుంటూ ఆది మొదలుకొని అంతం వరకు నాయన ప్రభా ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభా తండ్రి సజావుగా జరగడానికి మీ కృపను దయచేయమని మీకే ప్రభా సమస్త విధమైనటువంటి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్, ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి రూపసన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మన మధ్యలో పాట పాడటానికి ఆర్ రాజు గారు ఉన్నారు. వారు పాట పాడి వినిపిస్తారు. రాజన్న వందనాలు. అన్న వందనాలన్నా, వందనాలు ఇజ్రాయల్ అన్న, వందనాలు. ఎండమావులే జీవనదులై ఎడారులే పాచిక బయలై ఎండమావులే జీవనదులై ఎడారులే పాచిక బయలై ఉల్లసించెనుగా ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఉనికి నశించిన ఇశ్రాయేలును సమకూర్చితివి, స్థిరపరచితివి. ఉనికి నశించిన ఇశ్రాయేలును సమకూర్చితివి, స్థిరపరచితివి. వాగ్దానములను నెరవేర్చుచును, వాగ్దానములను నెరవేర్చుచును. నీ కృప వారికి నొసగుచునుంటివి, నీ కృప వారికి నొసగుచునుంటివి. ఎండమావులే జీవనదులై ఎడారులే పాచిక బయలై ఉల్లసించెనుగా ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండిన భూమి సంతోషించెను, అడవి కస్తూరి వలెను పొసేను. ఎండిన భూమి సంతోషించెను,
అడవి కస్తూరి వలెను పూసేను లెబనోను కరుమేలు షారోనులా లెబనోను కరుమేలు షారోనులా సొగసును దానికి నీవొసగితివి సొగసును దానికి నీవొసగితివి ఎండమావులే జీవనదులై ఎడారులే పాచిక బయలై ఉల్లసించెనుగా ఇది నీ దయ కాదా యెహోవా ఇది నీ కృప కాదా ఇది నీ దయ కాదా యెహోవా ఇది నీ కృప కాదా అన్న ఉన్నారన్నా ఇస్రాయేల్నా వందనాలు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి దైవ సేవకులు రాజు గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. నా వందనాలన్నా. చక్కటి సమయానికి మనం వచ్చాం. మన మధ్యలో వాక్యమును బోధించడానికి బ్రదర్ ఫిలిప్ తిమోతి గారు ఉన్నారు శ్రీకాకుళం నుండి. మరి ఈ సమయంలో వాక్యము ఆత్మ ఫలింపు కొరకు మరి మల్లెపోగు పేతురు గారు హైదరాబాద్ నుంచి ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాలం మరొకసారి నూతన దినాన్ని మాకు ఇచ్చారు. పెందలకాడని ఈ విధంగా జూమ్లో కలుసుకొని ఆయా స్థలాల నుంచి సెల్ ఫోన్ ద్వారా మేమందరం కూడుకొని మీ మాటలు వినటానికి ప్రతిదినము మాకు ఇస్తున్న మీ కృపను బట్టి స్తుతిస్తుంటున్నాం. పాటల ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు మీ దాసుడు ఫిలిప్ అన్న మీ మాటలు అందించటానికి సిద్ధపడి ఉంటుండగా మీ దాసుని ద్వారా మాకు అవసరమైన సంగతులు అయ్యా మా బలహీనతను సరిచేయటానికి మీరు రాకడ కొరకు సిద్ధపరిచే మీ లేఖనాల ద్వారా మమ్మల్ని సరిచేసి పురుకొల్పండి. ఆ విధంగానైనా మేము సిద్ధపడటానికి మీ దాసుని కావలసిన తలంపులు అందించండి. పరిశుద్ధాత్ముని ద్వారా మాట వెంబడి మాట వచ్చినట్లుగా మీ దాసునికి మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వాక్య ధ్యానం చేసుకోవటానికి ఇస్తున్న మీ కృపను బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన చేసినటువంటి మల్లెపోగు పేతురు గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫు నుంచి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో మరి శ్రీకాకుళం నుండి ఫిలిప్ తిమోతి గారు ఉన్నారు. వారు వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించి మీట్లో ఉండి ఏ డిస్టర్బ్ లేకుండా మనం కొనసాగుదాం. ఫిలిప్ అన్న వందనాలన్నా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చేరిన పరిశుద్ధులకు సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే బర్నబాస్ అన్న నన్ను ఆహ్వానించిన దాన్ని బట్టి ప్రియులకు వందనాలు, ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మరి కొద్ది మందిగా చేరి మనం వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాం. చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడిపించబడుతూ ఉన్న రీతు చూస్తూ ఉంటే ప్రియులకు ఇచ్చిన ఆసక్తిని బట్టి, ప్రభు పని ఏళ్ల వరకున్న ఇచ్చిన పరిచర్యల ఆసక్తిని బట్టి ప్రభువును మహింపరుస్తున్నాం. చాలా జూమ్ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి, క్లోజ్ అయిపోయాయి, కానీ ఇది కొనసాగుతూ ఉంది. అందుని బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాం. మీరు అందరూ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, ఈ పరిచర్యను బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఉదయకాల సమయంలో మరొకసారి మొదటి పేతురు పత్రికలోనే ఇంకొక ధ్యానాన్ని చేసే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ యొక్క మొదటి పేతురు గ్రంథ లిజనర్స్, వినేటటువంటి వారు, లేక పత్రికను
రిసీవ్ చేసుకున్నటువంటి వారు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు వీళ్ళు చెదిరిపోయిన క్రైస్తవులు అన్న మాట మనం గమనిస్తాం. చెదిరిపోయిన ఈ క్రైస్తవుల యొక్క స్థితి, వారు చెదిరిపోయి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళారు. వేరు వేరు ప్రాంతాల్లో వారు జీవిస్తూ ఉన్నప్పుడు వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరి ప్రారంభం ఏంటి, వీరి పుట్టుక ఏంటి, వీరు ఇలా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటి అని తమ చుట్టూ ఉన్న ప్రజలు ఆలోచిస్తారు. పేతురు చాలా ప్రాముఖ్యంగా ఈ పత్రికలో వారి యొక్క పిలుపును గూర్చి అనేక ప్రస్తావనలు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తాం. పదే పదే మీరు మీరు పిలువబడిన పిలుపు అన్న మాట. పిల్లరా, క్రైస్తవ జీవితంలోనికి మనం కూడా పిలవబడ్డాం. మనంతట మనం రాలేదు. సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, మహా గొప్ప దేవుడు తన సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. ఎందుకు పిలుపు చాలా విశేషమైనది. రక్షింపబడి 50 సంవత్సరాలైనా, రక్షింపబడి 30 సంవత్సరాలైనా, రక్షింపబడి 20 సంవత్సరాలైనా మన పిలుపును గూర్చి మనం మరింత లోతుగా అవగాహన కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే మన పుట్టు పూర్వోత్తరాలు ఎందుకు మనం పిలువబడ్డాం, ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ కాలింగ్, పిలుపు యొక్క ఉద్దేశం ఎంత విశేషమైనదో మనం జీవించడానికి. చాలామంది మతములోనికి పిలువబడ్డామేమో, లేక జీవనోపాధులలోనికి పిలువబడ్డాం, లేకపోతే ఒక వ్యవస్థీకరణ చేయబడినటువంటి ఒక రిలీజియన్లోనికి పిలువబడ్డాం అనే భావనలో ఉంటూ వారు జీవిస్తున్న విధానం చాలా ప్రభువుకు ఆయాసకరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకనే పేతురు 5 మారులు పిలుపుని గురించి ప్రస్తావిస్తాడు ఈ పత్రికలో. ప్రతిసారి పిలుపుని గురించి ప్రస్తావించిన ప్రతిసారి ఎందుకు మనం పిలువబడ్డామో విశేషంగా తెలియజేస్తాడు. ఆ ఉద్దేశాన్ని మన విశ్వాసులైన వారు ఎరిగి ఉండాలి. ఎందుకు పిలువబడ్డాం. పేతురు తన పత్రికలో ఎందుకు పిలువబడ్డామో ఆ కారణాలు చాలా స్పష్టంగా రాస్తాడు. మీరు ఎందుకు పిలువబడ్డారు అని అంటాడు. ఎందుకు అని అంటే తన చుట్టూ ఉన్నటువంటి వారి పుట్టుకను గురించి ఆలోచన చేస్తారు. ద వెరీ పర్పస్ ఫర్ విచ్ దే వర్ బోర్న్. ఏ ఉద్దేశానికి మీరు పిలువబడ్డారు. మన కొరకు మనం పిలువబడలేదు, మనం ప్రభు కొరకు పిలువబడ్డాం. క్రైస్తవ జీవితం అనేది ఒక ఉద్దేశపూరితమైన జీవితం. అందుకనే రిక్ వారెన్ అన్నటువంటి ఒక ఆయన ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు. అది ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని చాలా ఉన్నత స్థితిలో చూపించగలిగింది. ఆ పుస్తకం ఏంటంటే ద పర్పస్ డ్రివెన్ లైఫ్, ఉద్దేశపూరిత పిలుపు జీవితం. మన జీవితానికి ఒక సంకల్పం ఉంది. మనం ఒక సంకల్పం కలిగి మనం పిలువబడ్డాం. అంటే ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం పిలిచాడు. సో దేవుని యొక్క సంకల్పం ఉంది మన వెనుకల. మన కారణ జన్ములము. ఆ మాట చాలా చాలా విశేషంగా ఉంటుంది. కారణ జన్ములము అంటే మనం జన్మించడానికి ఒక కారణం ముందుగానే దేవుడు ప్రీ ఆర్డైన్ చేశాడు. ఆయన ముందుగానే నిర్ణయించిన జీవితాన్ని మనం జీవించాలి, కానీ ఇంకొక రకమైన జీవితం కాదు అనే విషయాన్ని కూడా మనం గమనించగలం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి 1 పేతురు గ్రంథం ఉన్నటువంటి 5 ప్రస్తావనలు మనం చూస్తాం ఇన్ రిలేషన్ టు అవర్ కాలింగ్. మన పిలుపును సందర్భంగా 5 సందర్భాలు మనం చూస్తాం. మనకు తెలిసిన వచనాలే. పేతురు పత్రిక కొత్త గ్రంథం ఏమి కాదు. నేనేదో మీకు తెలియని విషయాలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు, కానీ కాంటెక్స్ట్లో కొన్నిసార్లు మనం కొంతమంది గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎటువంటి జన్మరా వీడిది, ఎటువంటి జన్మ వీడిది, ఎటువంటి పుట్టుక వీడిది అని ప్రస్తావించిన సందర్భాలు కూడా మనం విన్నాం. మన ప్రవర్తన సరిగా లేనప్పుడు మన జన్మను ప్రశ్నించే అవకాశం ఉంది.
మన ఆత్మీయ జన్మ లేక మన ఆత్మీయ పిలుపును ప్రశ్నించే సందర్భం ఉంటుంది కనుక ఆ యొక్క పిలుపు ఎంత విశేషమైనదో అన్న వీఆర్ లివింగ్ ఫర్ దట్ వెరీ పర్పస్ ఆఫ్ అవర్ కాలింగ్. మనం పిలువబడిన పిలుపు యొక్క ఉద్దేశానికి తగినట్లుగా మనం జీవించాలి. అందుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, మనం పిలువబడిన పిలుపునకు తగినట్లుగా జీవించాలి. సో కాబట్టి మనం విశ్వాసులంగా ఏ ఉద్దేశంకి పిలువబడ్డాము అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా వాక్యం ఈజ్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా విషయాలు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఒక 5 రిఫరెన్సెస్ మనం చూస్తాం ఈ గ్రంథంలో. యాజ్ ఇట్స్ ప్రోగ్రెసివ్ ఆల్సో. ఆ వచనాలు మనం చూస్తూ ఉంటుండగా ఏ ఉద్దేశంతో మనం పిలువబడ్డాం అన్నదానికి ఒక ఆధ్యాత్మికమైన ఎదుగుదలను కూడా మనం గమనిస్తూ ఉంటాం. రండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. 14-15 వచనాలు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును, మిమ్మల్ని పిలిచిన వాడు, ఆ మాట మనం అండర్లైన్ చేసుకున్నాం. మిమ్మల్ని పిలిచిన వాడు, ఆ పిలుపుని గురించి మాట్లాడుతూ మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. చిన్న మాట ప్రభు సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, భీకరుడవు, గంభీరుడవు, పూజ్యుడవు, ఆరాధనకు పాత్రుడవు, యోగ్యుడవు, వాక్యమై ఉన్న మా ప్రభువా, మీ యొక్క పాదములకు వందనాలు చెల్లిస్తూ, మీ యొక్క మహిమెదుట మేము నిలుచుటకు యోగ్యులము కాదు అని, నేను సమీపింపరాని తేజస్సుల అమరత్వంలో మీరు మాత్రం వసించువారు అని ఆయన మేము గ్రహిస్తూ, నాయన మిమ్మల్ని కీర్తిస్తూ, కొనియాడుతూ, ఆరాధిస్తూ నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని చదివి ఉన్నాం నాయన. నీ వాక్యము అత్యంత పవిత్రమైనది, మనోహరమైనది, దివ్యమైనది ప్రభువా. నీ వాక్యాన్ని సరిగా వివరించుటకు నేను యోగ్యుడను కాను ప్రభువా. నిష్ప్రయోజకుడైన సేవకుడిని ఒప్పుకుంటూ మరొకసారి ఆయన నీ యొక్క మహిమకు మమ్మల్ని అప్పగించుకుంటా ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు. నన్ను మమ్మలను మరొకసారి ఏ ఉద్దేశము మా పిలుపు వెనుక ఉన్నదో ఆ ఉద్దేశాన్ని గ్రహించు కృపను విశేషంగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఈ వాక్యము మా హృదయాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మునిపెన్నడూ చూడని ఒక నూతన ప్రాస్పెక్టివ్ని ఈ వాక్యం మాకు అనుగ్రహించుదురని, ఆయన ఎన్నడూ చూడని దృశ్యాలు మాకు నాయన గమనానికి తీసుకురమ్మని క్రీస్తు యేసు ప్రభుల వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ యొక్క వాక్యం మన అందరూ ఎరిగిన వాక్యమే. సో ఇది చాలా ఆరాధన తలంపులుగా పంచుకున్నాం. అనేక వచనాలు ప్రసంగాలలో మనం ప్రసంగించాం, మనం ప్రస్తావించాం. అయితే ఈ వచనం చాలా విశేషమైన విషయాలు అనేకములు తెలియజేస్తూ ఉంది ప్రియులారా. ఇది పాత నిబంధనలో ఉన్న ఒక కోట్ని, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అన్న మాట అనేక సార్లు ప్రస్తావించబడింది బైబిల్లో. ప్రభు మాట్లాడిన మాటను కోట్ చేస్తూ పేతురు మన పిలుపును సృష్టి ఆదిలో ఉన్న దేవుని యొక్క స్వభావానికి, సృష్టి ప్రారంభములో లేక నిత్యత్వములో అనంతుడైన ఆ దేవుని యొక్క స్వభావానికి ముడిపడి ప్రస్తావిస్తూ ఉన్నాడు. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులు, మిమ్మల్ని పిలిచిన వాడు ఎలా ఉన్నాడో ఆ ప్రభు మాదిరిగా మనం ఉండాలి అని. కాబట్టి మొదటి అంశం ఏంటి? టు బి హోలీ, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని పరిశుద్ధతను ఎలా అర్థం చేసుకుంటాం? దేవుని పవిత్రతను, దేవుడి పరిశుద్ధతను ఎలా మనం అర్థం చేసుకుంటాం అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, చీకటి లేనప్పుడు వెలుగుని ఎలా చూడగలం? పాపమే ఉనికిలో లేనప్పుడు, వెన్ దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సిన్, పాపము ఉనికిలో లేనప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, దేవదూతులు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తిస్తూ ఉన్నప్పుడు ఎలా అర్థం చేసుకుంటాం మనం
పాపం ఉంటే కదా పవిత్రత అర్థమవుతుంది. చీకటి ఉంటే కదా వెలుగు అర్థమవుతుంది. కానీ పాపమే లేనప్పుడు దేవుడు ఎలాగున పరిశుద్ధుడు. పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధత ఆయన నైతిక పవిత్రత యొక్క పరిపూర్ణత. ఆయన నైతిక పవిత్రత యొక్క పరిపూర్ణత. ఆయన తన యొక్క నైతిక పవిత్రతలో ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అలనాడు ఉన్నటువంటి దేవదూతల నుండి ప్రత్యేకింపబడ్డాడు. సెలెస్టియల్ బీయింగ్స్. ఒకటి ఆయన నైతిక పవిత్రతలో పరిపూర్ణుడు. రెండవ ఆలోచన ఏమిటంటే ఆయన అప్పుడు ఉన్నటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవదూతలు నుండి ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. కాబట్టి ఆ విషయంలో పరిశుద్ధత అన్నప్పుడు ప్రత్యేకింపబడుట అన్న మాట మనం అర్థం చేసుకుంటాం కదా. కాబట్టి ఆయన దేవదూతల నుండి వేరుపరచబడి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయనకున్న వ్యక్తిత్వాలు అన్నిటికీ, ఆయనకున్న వ్యక్తిత్వం అంటే ప్రేమ, దయ, కనికరము, ఆయన యొక్క మూర్తిమత్వములో ఉన్న లక్షణాలన్నీ, ఆయన యొక్క నమ్మకత్వము, వీటన్నిటికీ పునాది వ్యక్తిత్వం ఏదైనా ఉందంటే అది ఆయన యొక్క పరిశుద్ధత. అంటే పేతురు రాస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండంటే ప్రత్యేకంగా ఉండండి అని మాత్రమే కాదు, కానీ దైవిక లక్షణాలన్నిటికీ ఆధారమైనటువంటి ఆ దైవిక పవిత్రత ఏదైతే ఆధారంగా ఉందో, దేవుని యొక్క పరిశుద్ధత ఏదైతే ఆధారంగా ఉందో, ఆ పరిశుద్ధత అనే కీలకమైన దైవిక లక్షణాన్ని మీరు ఆవహించుకోవాల్సిన అవసరత ఉన్నది. దేవుని యొక్క మహిమను సూచిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయన మహిమను సూచిస్తూ ఉంది. అప్పటికి పాపం, దేవుడు పరిశుద్ధుడిగా ఉండే ఆ సమయానికి పాపం లేదు, అపవిత్రత లేదు. కానీ దేవుని కంటే తక్కువగా ఉన్నటువంటి దేవదూతలు ఉన్న క్రమములో ఆయన దేవదూతల మధ్య ఆయన చాలా ప్రత్యేకముగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి ఒక జీవన విధానం ఏమిటి అనంటే అన్కాంప్రమైజింగ్ హోలీనెస్, రాజీ లేని పవిత్రతను. ఇక్కడ ఇంకో మాట కూడా మనం చూస్తాం. నేను పరిశుద్ధులైన ప్రకారం ఉన్నాను గనుక మీరును రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. కాంట్రాస్ట్ చేస్తూ ఉన్నాడు, లేక పోలిక చూపిస్తూ ఉన్నాడు. ఏంటో పోలికనంటే గతంలో మీరు అజ్ఞాన దశలో ఉన్నారు, పూర్వము. ఇంకొక మాట, మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మీరు ఎలా ఉండాలి అని అంటే, మీరు అన్ని జనుల మధ్య ఉన్నారు కనుక మీ పవిత్రత, గాడ్ లైక్ హోలీనెస్. మన చూచిన ప్రజలు అత్యంత మహిమోన్నతమైన దైవిక లక్షణమైన ఆ పవిత్రతను మనలో లోకము చూడాలి అని వి రిజంబుల్ గాడ్. ఇందాక సహోదరులు ప్రార్థన చేస్తూ ప్రభా కుమారుని యొక్క సారూప్యతలోనికి మేము మార్చబడు నిమిత్తము అని అన్నప్పుడు ఒక సారూప్యత ఏమిటి అని అంటే ప్రాథమికమైన సారూప్యత, ఆ ముఖ్యమైన సారూప్యత ఏమిటంటే ఆయన పవిత్రత మాటలో, చూపులో, ఆలోచనలో, ఊహల్లో. మనకు ఏదైనా ఒక క్రియలోనికి వచ్చే ముందు, ఏదైనా ఒక విషయం క్రియలోనికి వచ్చే ముందు అది తలంపుల్లో ప్రారంభమవుతుంది. తలంపుల కంటే ముందు అది ఊహల్లో ప్రారంభమవుతుంది, ఇమాజినేషన్స్. అందుకనే ఆదికాండం 5వ అధ్యాయంలో లేక 6వ అధ్యాయంలో అనుకుంటా, వారు ఊహ అంతయు చెడ్డది అని అంటాడు. ఇమాజినేషన్స్, ఈ ఊహల్లోనే కదా మన దేవుని గురించిన అవగాహన పుడతా ఉంది. ఈ ఊహల్లోనే కదా దేవుని గురించిన ఆరాధన జనిస్తూ ఉంది. ద ఇమాజినేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత గొప్పవాడో అని మనం ఎలాగైనా ఊహించగలుగుతాం ఆ ఊహలు. కనుక సాతానుడు ఏంటి పాడు చేస్తూ ఉన్నాడంటే క్రియలను కాదు, వాడు ఊహలను పాడు చేస్తూ ఉన్నాడు, తలంపులు పాడు చేస్తూ ఉన్నాడు. ఆ తలంపుల నుంచి క్రియలు పాడవుతున్నాయి, వాటి నుంచి అలవాట్లు బయటికి వస్తూ ఉన్నాయి. కనుక పేతురు
ఆ, చెదిరిన ప్రభు బిడ్డలు, అన్యజనుల మధ్య కాపురం చేస్తున్నటువంటి వారు, పరదేశులుగా వారు, తర్వాత ఆ యొక్క ఆ, యాత్రికులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి అని అంటే, వారు పవిత్రత రాజీ లేని, ఎంత మాత్రం కూడా పవిత్రత విషయంలో, అది మాటలోనే కాదు, ఆలోచనలోనే కాదు, ఒక సహోదరుడు గురించి కామెంట్ చేసేటప్పుడు, లేక ఒక సహోదరుడు గురించి ఇద్దరు కలిసి మూడో వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు, ఊహాజనితమైన విషయాలు, మనం చూడనివి, మనం సాక్ష్యం ఇవ్వలేనటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు, పవిత్రత. క్రైస్తవ్యంలో ఒక తెగ, 1800 సంవత్సరాల్లో ఒక తెగ ప్రజలు పుట్టుకొచ్చారు. వారు ఎవరంటే ప్యూరిటన్స్ అంటారు. ఈ పవిత్రీకరణ చేయబడ్డానికి ప్రత్యేకింపబడిన వారు. ఈవెన్ వారు పెళ్ళిళ్ళు చేసుకోలేదు, వారు సమాజం నుంచి దూరంగా ఉన్నారు, వారు తమ తమ లైంగిక పరమైన పవిత్రత, తర్వాత వారు చూచే విషయాలు చెడ్డవాటిని చూడకుండా తమను తాము, మనకి వచ్చినటువంటి మోస్ట్ ఆఫ్ ది కామెంట్రీస్, ఇప్పుడు రెఫర్ చేసే ఏ యొక్క బైబిల్ బోధకుడైనా సరే రెఫర్ చేసేటటువంటి కామెంట్రీస్ అన్నీ కూడా ఆ దినాల్లో నుంచి 1800 సంవత్సరాల నుంచి వచ్చినటువంటివే. వీళ్ళు ప్యూరిటన్స్ అని ప్రత్యేకంగా పవిత్రంగా జీవించడానికి వారి జీవితాలు సమర్పించుకున్నారు. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కమిట్మెంట్ టు బి లివింగ్ యాజ్ ఎ హోలీ లైఫ్, ఒక పవిత్రంగా జీవించడానికి ఒక కమిటెడ్ లైఫ్ని, మన శరీరాలను సజీవ యాగంగా ప్రభుకి సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలి? చాలాసార్లు చెప్పారు, సమర్పించుకోండి అనే మాట అనేసాం, కానీ ఎందుకు సమర్పించుకోవాలని అంటే, పవిత్రీకరింపబడ్డానికి, శాంక్టిఫికేషన్ లైఫ్, శాంక్టిఫైడ్ లైఫ్ని ప్రతిరోజు జీవించడానికి. ప్రతిరోజు ఉదయకాలంలో ఒక తీర్మానం, ఒక ప్రార్థన ఏమై ఉండాలి అని అంటే, ప్రభువా, ఈరోజు నా మాట ద్వారా కానీ, నా తలంపుల ద్వారా కానీ నేను పాపము చేయకున్నట్లు, పడుకునేటప్పుడు ప్రభువా, నా యొక్క అపస్మారక దశలో నేను పడుకుని నా సబ్కాన్షియస్ బ్రెయిన్ పనిచేస్తూ ఉన్నప్పుడయ్యా, నా ఊహల్లో, నా ఆలోచనలోనికి పాపము రాకుండా, పాపపు తలంపులు, ఊహ రాకుండా ప్రభువా మీ సహాయము, మీ మీద ఆనుకుంటున్నాను, ఆధారపడుతున్నాను. పవిత్రీకరణ ఎంత విశేషమైనటువంటి విషయమో. కనుక మొదటి ఆలోచన ఏమిటంటే, దేవుడు ఉనికిలోనికి రాకముందే, ఆయన సృష్టికి ఆరంభానికి ముందే ఆయనకున్న ఆ గొప్ప వ్యక్తిత్వ స్వభావములోనికి మనము మార్చబడాలని దేవుడు మనలను పిలిచాడు. కనుక ఆ మాట చాలా తీవ్రమైనటువంటి విషయంగా మనం చూస్తాం. 17వ వచనం, అయితే పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయొచ్చును. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పరదేశులై ఉన్నంత కాలము భయముతో. ఏ భయం ఇది? ఆయన నరకానికి పంపించేస్తాడు అన్న భయం కాదు, మరి ఆయన చంపేస్తాడు అన్న భయం కాదు, మరి ఒక భార్య భర్తకు భయపడే భయం, ఒక కుమారుడు తండ్రికి భయపడే భయం, ఒక ప్రజ రాజుకు భయపడే భయం, ఒక విద్యార్థి తన టీచర్కు భయపడే భయం, భయముకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నట్టుగా క్రైస్తవ సమాజంలో చాలామంది చెప్పేది ఏంటంటే, చాలా తప్పుడు బోధ ఏమిటంటే, మనకి విశ్వాసికి తీర్పు లేదు. నిజమే, మనకు నరకానికి పంపబడే తీర్పు లేదు, కానీ మనం లెక్క చెప్పాలి. 2 కొరింథీ 5:10, మంచివైనను సరే చెడవైనను సరే క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడవలసి ఉన్నది. మన పవిత్రత విషయమై ఆయన మనం లెక్క అడిగేవాడై ఉన్నాడు. ప్రియులారా, వీఆర్ అకౌంటబుల్. మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి కొంచెం భయం కలిగి ఉండాలి. మరింత భయం మాట్లాడేటప్పుడు, కామెంట్ చేసేటప్పుడు, చూసేటప్పుడు. చాలాసార్లు బయటికి కనబడకుండా చాలా వేషధారణగా ఉండే అవకాశం ఉంది. మానవుడు జీవరాశులన్నింటిలో అత్యంత తెలివైన, అత్యంత నేక్కగా ఉండగలిగినటువంటి మానవుడు. మనం 2 రకాల వ్యక్తిత్వాలను ప్రదర్శించగలం. బీయింగ్ కార్నల్
లోకంలో ఉంటూనే పవిత్రంగా జీవించినట్టు నటించగలం, ఆ, భక్తి కలవారంగా నటించగలం, ఆ, చాలా అద్భుతంగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోగలం, సేయింగ్ దట్ నేను చాలా పవిత్రుడిని, చాలా భక్తిపరుణ్ణి అని మనం ప్రదర్శించుకోగలం. ఆ, ఆ, నా యొక్క భక్తి జీవితంలో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎన్నిసార్లు నేను భక్తి లేకుండానే భక్తిని ప్రదర్శించానేమో, ఎన్నిసార్లు నేను పవిత్రత లేకుండానే పవిత్రతను ప్రదర్శించానేమో, నేను నటించానేమో. నా హృదయ లోతులోకి చూసినప్పుడు ప్రభు నా యొక్క వేషధారణను ఆయన చూశాడేమో, పవిత్రతను ఆయన వెతుక్కునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి పిలుపు ఏమిటంటే, నేను ఇలా అనుకుంటాను, మొదటి పిలుపు ఏమిటంటే, మీరు రాసుకుంటే మాట రాసుకోవచ్చు, మనలను ఆయన వాస్తవిక పునాది స్వభావములోనికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. హీస్ కాలింగ్ అస్ ఇంటూ హిమ్సెల్ఫ్, ఇంటూ హిజ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ హోలీనెస్. ఆ స్వభావములోనికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. రెండవ పిలుపు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, రెండవ పిలుపు 2వ అధ్యాయం 9వ వచనం. ఈ వచనం కూడా మనకు చాలా తెలిసినటువంటి వచనమే, మన అందరం చాలాసార్లు ప్రస్తావించాం. 2వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయబడి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. రెండవ పిలుపుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన ఒక స్థితిలోనికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మొదటిది ఆయనలోనికి పిలిచాడు, రెండవది వేరొక స్థితిలోనికి. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, దట్స్ అవర్ పొజిషన్. ఒక స్థితిలో ఉన్నాం, కనికరింపబడని స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు మనం ప్రజగా లేము, ఇప్పుడు ప్రజగా లేని స్థితిలో ఉన్నాము. ఒకప్పుడు ఒక రాజ్యముగా లేని స్థితిలో ఉన్నాము. ఒకప్పుడు ఒక యాజకుడు ప్రార్థన చేస్తే శటగోపం పెట్టి దేవుని దగ్గర దండం పెడితే, శటగోపం పెడితే ఒక యాజకుడు కింద ఉన్నాము. ఇప్పుడు యాజకత్వములోనికి పిలుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉన్నాము, ఇప్పుడు రాజులుగా పిలుస్తూ ఉన్నాడు. కనుక దిస్ ఈజ్ అ చేంజ్ ఆఫ్ పొజిషన్. మన స్థితిని మార్చేటటువంటి పిలుపుగా మనకు కనబడుతూ ఉంది. ఆయన మనల్ని పిలిచాడు, మన స్థితిని మార్చాడు. మనల్ని మనం ఎలాగూ ప్రొజెక్ట్ చేసుకుంటాం, ఏ స్థితిలో ఉండి మనం ఆపరేట్ అవుతాం, ఏ స్థితిలో ఉండి మనం పనిని చేస్తూ ఉన్నాం, మన స్థితి చాలా ఉన్నతమైనదిగా లోకంలో ప్రభు మనలను హెచ్చించాడు. ఆ వెరీ పర్పస్, ఏ పిలుపుతో ఆయన పిలిచాడో ఆ ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు, ప్రియులరా, ఏ ఉద్దేశముతో దేవుడు మనం పిలిచాడో ఆ ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు మన స్థితిని ఎలివేట్ చేశాడు, మన స్థితిని పెంచాడు, అమాంతంగా మనల్ని ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టాడు. కనుక ఆ స్థితిని మనం గమనించవలసిన వారే. మనము రాజులైన యాజక సమూహం. హిందూ మిథాలజీ, హిందూ ధర్మం ప్రకారం మనం శూద్రులు, లేక అనగారిన ప్రజలు, లేక నిమ్మన జాతీయులు, మైనారిటీస్, ఇది మనకు ఇచ్చిన స్థితి, లోకం ఇచ్చినది. కానీ ప్రభు మనకు చాలా ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. మన ఆ మైండ్ సెట్లో నుంచి మనం బయటకు రావాలేమో, మనం చాలా ఉన్నతమైన వారముగా, ఉన్నతమైన స్థితి ప్రభు మనకు, అది ఆ పిలుపులో ఉంది. ప్రియులారా, దేవుడు మనలను చీకట్లో నుంచి ఆయన పిలిచినప్పుడు ఆయన మనలను వేరే కుటుంబంలోనికి, వేరే రాజ్యములోనికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ పిలుపు, రెండవ పిలుపు గురించి పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మీరు మైనారిటీస్ అనుకోవద్దు. వీళ్ళు ఇతర ప్రాంతాలకు చెదిరిపోయినప్పుడు వారు వారు యాత్రికులుగా ఉన్నారు. ఏ దేశాలకు, పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన వీరు మైగ్రేటెడ్ క్రిస్టియన్స్, మైగ్రేట్ అయ్యారు. మైగ్రేట్ అయినప్పుడు వారు మైనారిటీస్, వారు ఇంకొక దేశానికి వెళ్ళారు, వారు పరదేశులు కాబట్టి వారు అల్పసంఖ్యాకులు.
కాబట్టి అల్పసంఖ్యాకులుగా ఉన్నటువంటి వారు చాలా భయాలకు లోనైపోతారు. అయ్యో మేము ఒత్తిడికి లోనైపోతున్నాం, మా మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు మా మీద. కానీ లిజన్ టు దిస్, మీరు వినండి మాట. భారతదేశంలో క్రైస్తవులు మైనారిటీస్, క్రైస్తవ్యములో బ్రదరన్స్ మైనారిటీస్. బ్రదర్ బాప్టిస్ట్ ఎక్కువ, లూథరన్ ఎక్కువ ఉన్నారు, పెంతెకోస్తు వారు ఎక్కువ ఉన్నారు, మనం చాలా అల్పసంఖ్యాకులం. కానీ ప్రభు అంటాడు, మీ పిలుపుని బట్టి మనం ఆలోచన చేస్తే మనం అల్పసంఖ్యాకులము కాదు, మనం చిన్నవారము కాదు. దేవుడు చాలా ఉన్నతమైన పిలుపుతో మనం పిలిచాడు. మన పిల్లల్లో ఈ భావజాలాన్ని పెట్టాలి, మన పిల్లల్లో ఈ ఆలోచన ఉద్దేశాన్ని మనం పెట్టాలి. వారు లోకంలోనికి వెళ్తున్నప్పుడు, మన లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, లిజన్ టు దిస్, వినండి చాలా జాగ్రత్తగా. మన సంఘానికి చెప్పాలి, మన అల్పసంఖ్యాకులం కాదు. మనం నిలబడేటప్పుడు ఏదో దీనులమై తగ్గించుకుని అయ్యో బాబు అయ్యగారులు అని కాదు. మనం బోర విడుచుకొని మేము రాజులైన యాజక సమూహం, మన ప్రభు గొప్పవాడు మనకున్నాడు. నువ్వు నడిచే నడకలో, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనలో నీ పిలుపు నిన్ను ప్రభావితం చేయాలి. అదేమిటంటే ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి ఆయన పిలిచాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. పరదేశులు యాత్రికులై ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ క్యారెక్టర్ ఎలా జీవించాలో కూడా తెలియజేస్తా. 11వ వచనం చూడండి ప్రియులారా. ఈ 9వ వచనం పిలుపుని గురించి మాట్లాడుతూ 11వ వచనం వచ్చేటప్పటికి ఏమంటాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు, మిమ్మల్ని దేవుడు రాజులైన యాజక సమూహంగా పిలిచాడు. కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేయాలి. మీరు ఈ విషయాల కొరకు మీరు పిలువబడ్డారు. కాబట్టి మీరు ఈ విషయాల కొరకు మీరు పిలువబడ్డారు కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తాడు, శరీరాశలను విసర్జించుడి. శరీరాశలను పౌలు అంటాడు, నా శరీరాన్ని నేను లోపరుచుకొనుచున్నాను అని అంటాడు. లోపరుచుకొనుచున్నాను. ఇప్పుడు ఈ మాసంలో హైందువులందరూ కూడా ప్రాతకాలం లేచి చన్నీళ్ళతో స్నానం చేసి వారు పూజలు చేస్తూ ఉంటారు. ఈ హైందవ మతం చాలా కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాల ద్వారా శరీరాన్ని లోపరచుకొనుట చేస్తారు. లోపరచుకొనుట, స్లేవ్గా నలగగొట్టుకొనుచున్నాడు, సిలువ వేసుకొనుట, లోకాశలను విసర్జించడానికి శరీరాన్ని నలుగగొట్టుకోవడం. మనకి రోజులతో పని లేదు, చాలా ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు శరీరానికి కొవ్వు పట్టి గర్వించి మదించి పాపానికి బానిసయ్యే అవకాశం ఉంది కనుక శరీరాన్ని నలుగగొట్టుకొని, హౌ వీ కెన్ మన శరీరాన్ని మనం ఎలా నలుగొట్టుకోగలం? ఎవరు నలుగొట్టక్కర్లేదు, మనకు మనమే నలుగొట్టుకొని ఆ యొక్క పిలుపుకు తగినట్లుగా జీవించి లోకాశలకు వెళ్ళిపోకుండా మనల్ని మనం కాబట్టి మొదటి పిలుపు ఆయన లోనికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వభావము లోనికి, ప్రాథమికమైన స్వభావంలోనికి, ఆ పవిత్రీకరింపబడిన జీవితంలోనికి ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. రెండవది, ఆయన మనలను ఒక స్థితికి పిలుస్తూ ఉన్నాడు. మూడవ పిలుపును మనం గమనించినప్పుడు 2వ అధ్యాయంలోనే 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము, మేలు చేసి బాధ పడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. ఈ మాట అందరం చెప్పుకుందాం. ఇందుకు మీరు పిలవబడితిరి. మూడవ పిలుపు ప్రస్తావన ఇంకొక కాంటెక్స్ట్ తీసుకొస్తా ఉన్నాడు. అదేమిటంటే, మీరు ఎందుకు పిలువబడ్డారు అని అంటే, మేలు చేసి బాధ అనుభవించి, మేలు చేసి ఘనత పొందడానికి కాదు, మేలు చేసి గుర్తింపబడ్డానికి కాదు, మేలు చేసి పొగడబడ్డానికి కాదు, మేలు చేసి మరిచిపోవడానికి పిలువబడ్డాం. చాలా విచిత్రంగా ఉంది. మేలు చేసి బాధ అనుభవించడానికి పిలువబడ్డాం. చాలాసార్లు మనలో అంతర్మాదం ఏమిటంటే, మనం మేలు చేసినప్పుడు మానవ స్వభావంగా మనం మెప్పును
కోరుకుంటా ఉన్నాం, మేలు చేసి గుర్తింపును కోరుకుంటా ఉన్నాం, మేలు చేసి చప్పట్లు కోరుకుంటా ఉన్నాం, మేలు చేసి మనం ఆధిక్యతలు కోరుకుంటా ఉన్నాం. నేను ఇంత మేలు చేశాను కాబట్టి ఐ మస్ట్ బి రివార్డెడ్. నేను ఊరకనే గుర్తింపును కోరటం లేదు, నేను ఊరకనే ఘనతను కోరటం లేదు, నేను చేశాను కాబట్టి నేను ఘనతను కోరుతూ ఉన్నాను. కానీ మేలు చేసి మరిచిపోబడ్డానికి పిలువబడ్డాం, మేలు చేసి తృణీకరింపబడ్డానికి మనం పిలువబడ్డాం, మేలు చేసి విడిచిపెట్టబడ్డానికి పిలువబడ్డాం, మేలు చేసి గుర్తింపబడకుండా ఉండడానికి పిలువబడ్డాం. ఒకసారి ఆలోచించేద్దాం ఈ విషయాన్ని. చాలాసార్లు మన స్ట్రగుల్ ఏంటి, చాలాసార్లు మనకున్నటువంటి అంతర్మదనం ఏమిటి, ఆంతరంగికంగా మనం ఈ విషయాల గురించి, బంధుత్వాల విషయంలో, సహోదరులకు సహాయం చేసినప్పుడు, సంఘానికి మేలు చేసినప్పుడు, ఒక దగ్గర పరిచర్య ప్రారంభానికి మనం ప్రాధాన్యతనిచ్చినప్పుడు, వారు మరిచిపోతే, వారు గుర్తించకపోతే, మనం బాధపడినప్పుడు, వారు మన గురించి ప్రస్తావించకపోతే, ఈ మాట మనసులో పెట్టుకుందాం. దానికి మాదిరి ఎవరు? దానికి మాదిరి ఎవరు? క్రీస్తు. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచిపోయాను. ఏ విషయంలో మాదిరి ఉంచాడు అని అంటే, మేలు చేసి బాధపడే విషయంలో ఆయన మనకు మాదిరి. ఎంత గొప్ప వ్యక్తిత్వం మన ప్రభు వారిది. ఆయన మేలు చేసి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి పరలోక రాజ్యమిక నియమాలు చెప్పి దైవిక జీవితాన్ని ప్రదర్శించి, ఆయన జీవితాన్ని ప్రదర్శించాడు, మహిమను ప్రదర్శించాడు, ఆయన దైవిక జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఇవన్నీ తనను తాను సంపూర్ణంగా తనలో తాను ఏమీ దాచుకోకుండా సమస్తాన్ని ఇచ్చిన తరువాత ఆయన తృణీకరింపబడ్డాడు, ఆయన సిలువకు వెళ్ళాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు నడిచిన మార్గము కంటే వేరొక మార్గాన్ని ప్రభు మనకు చూపించలేదు. నా వెనక రండి అన్నప్పుడు, నన్ను వెంబడించండి అన్నప్పుడు, పిల్లలు గమనించండి, మనం వెంబడించండి అని ఆయన పిలుస్తున్నప్పుడు, నా యొద్దకు రండి అని పిలిచినప్పుడు, నాతో రండి అని పిలిచినప్పుడు, ఆయన మార్గం మేలు చేసి కీడు అనుభవించడానికి. 3వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. మంచిది. మనం అంతర్మదనాన్ని విడిచిపెడదాం, హృదయ లోతుల్లో బాధపడే మనసును తీసివేసుకుందాం. లెట్ us నాట్ వేస్ట్ అవర్ టైం ఇన్ గ్రోనింగ్స్, ఇన్ అవర్ టీయర్స్. చాలాసార్లు దుఃఖపడ్డా, అయ్యో నేను ఆ సహోదరికి అంత చేశాను, ఆ సహోదరు నా గురించి ఇలా చెడ్డగా మాట్లాడాడు. మీరు ఎంతమందికి అనుభవం చెప్పండి? నేను ఎంత చేశాను, నా గురించి ఆ సహోదరుడు ఇలాగ నా ఎట్లా ప్రవర్తించాడు. ఎంతమందికి ఆ సహోదరుడు ఇలా కృతజ్ఞత చూపలేదు. ఎన్నిసార్లు అంతర్మదనం పడ్డాం. బ్రదర్ వినండి, మనం అందుకే పిలువబడ్డా. ఎందుకు మీరు పిలువబడితే? మీరు యాత్రికులు, పరదేశులు ఉన్నారు, ఆ వెరీ రిసిపియన్స్, ఈ పత్రిక అందుకున్నటువంటి ఆ పరిశుద్ధులు. మీరు మేలు చేయండి, మేలు చేయడం మానవద్దు. మీ చుట్టూ ఉన్నవారికి మేలు చేయండి, కానీ వారు మిమ్మల్ని గుర్తింపును ఆశించి మేలు చేయొద్దు. గుర్తింపును ఆశించి మీరు మేలు చేయొద్దు. మీరు లేక మిమ్మల్ని మీకు వారు మేలు చేయాలని చేయవద్దు. మేలు తిరిగి మేలు చేయాలని చేయవద్దు. వారు మర్చిపోతారు, వారు రికార్డు చేయరు, మిమ్మల్ని గౌరవించరు, మిమ్మల్ని హెచ్చించరు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు. అయినప్పటికీ కూడా డోంట్ స్టాప్ డూయింగ్ గుడ్. మంచిని చేయడం మానవేయద్దు. మంచిని చేయడం మానవేయద్దు. ఆ ప్రభు ఆయన గుర్తింపబడకపోయినప్పటికీ కూడా ఆయన ఎందుకు మీరు పిలువబడతారు? మేలు చేసి బాధ అనుభవించినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితం. సహించుకోండి. ద్వేషాలు, రాగద్వేషాలు బయటకు ప్రస్తావించొద్దు, మాట్లాడొద్దు. అవి ఊహల్లోని ఆలోచనలు చంపివేయండి. ఆ సహోదరునిలో నాకేమీ ద్వేషం లేదు కానీ అని అంటూనే ద్వేషాన్ని వెళ్ళగొక్కుతుంటాం కొన్నిసార్లు. నాకే చెడ్డ భావం లేదు అంటూనే మన చెడును ప్రస్తావిస్తాం. లార్డ్ బీ ద జడ్జ్. ప్రభు తీర్పు తీర్చువానిగా ఆయన పెట్టుకుందాం. మనం ఆ విషయాలు ప్రస్తావించవద్దు. ఎందుకు అనంటే ఇక్కడ ఒక మాట 23వ వచనంలో చాలా అద్భుతమైన విషయాన్ని ఆయన చెప్తాడు. ఆయన దూషింపడి బదులు దూషింపలేదు,
ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక అన్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. గమనించారా మాట? తీర్పు తీర్చు దేవునికి తను తాను. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే అదే కాంటెక్స్ట్, మేలు చేసి బాధ అనుభవించినప్పుడు ఆ కాంటెక్స్ట్ అది సందర్భం. ఆ సందర్భంలో ఒకటి, మీరు ఎందుకు పిలువబడ్డారు, తర్వాత క్రీస్తు మాదిరిగా ఉన్నాడు, 3 తీర్పు తీర్చు దేవునికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, అటువలనే స్త్రీలారా, అటువలే. ఎటువలే? అటువలే అంటే ఎటువలే? స్త్రీలకు మాత్రమే కాదు, మనందరికీ పాఠం ప్రియులరా. మనందరికీ గొప్ప పాఠం ఏంటంటే క్రీస్తు మేలు చేసి శ్రమపడ్డాడు. మేలు చేయడం వదలద్దు. కొన్నిసార్లు నీ మేలు చేసే తత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు వారు, అదే అలుసుగా తీసుకుంటారు. చాలా భార్యలు భర్తలకు చెప్పొచ్చు, చాలా భర్తలు భార్యలకు చెప్తారు, నీ జడ్డితనం వలన, నీ వివేకత లేని వలన వాళ్ళందరూ నిన్ను వాడుకుంటున్నారు, వాడుకొని విడిచిపెట్టేస్తున్నారు, నువ్వు కరివేపాకు. ఎస్, మనం పేరు పెట్టుకున్నాం, మనం కరివేపాకులు. మనం మేలు చేసి విడిచిపెట్టబడతాం, మేలు చేసి తృణీకరింపబడతాం, మేలు చేసి మనం అసహ్యంగా చూపబడతాం, మేలు చేసి స్టేజ్ మీదకి పిలువబడం బ్రదర్, మేలు చేసి గుర్తింపబడం. ఎంజాయ్ దట్. ఆ విషయాలు జరుగుతున్నప్పుడు, ఆ విషయాలు నీ జీవితంలో నాకు గంపల విషయాలు జరిగాయి. నాకు విశేషంగా ఆ విషయాలు ప్రతిరోజు తారసపడతా ఉంటాయి. కానీ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐఎమ్ ఇన్ ద జర్నీ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ప్రయాణంలో ఉన్న 30 సంవత్సరాల నా సేవా పరిచర్యలో ఎంతోమందిని భుజాల మీద మోసాను, ఎంతోమందిని ఎత్తుకున్నాను, ఎంతోమందిని ఆపదల్లో సహాయపడ్డాను, ఎంతోమందిని నేను సంరక్షించాను. చాలా నష్టపోయాం. కానీ ప్రభుకు స్తోత్రం, మేము గుర్తింపబడటం లేదు. ప్రభుకు మహిమ, మేము వారి జీవితాల్లో మేము జ్ఞాపకాలకు కూడా రాము. ఎంత మేలు చేసినా ఒక్కసారి కూడా ఫోన్ చేయరేంటి? నా పుట్టుక దినాల వరకు గుర్తుండో, మా మ్యారేజ్ డేస్ వరకు గుర్తుండో, మా ఆస్పీషియస్ డేస్ గుర్తుండో, మంచి రోజున వారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భోజనానికి పిలవరు. ప్రభుకు స్తోత్రం, అందుకనే మనం పిలవబడ్డాం. అంత గొప్ప జీవితం. బట్ కంటిన్యూ టు డూ గుడ్. నాకు నా భార్యకు సంభాషణ జరిగినప్పుడు చాలాసార్లు మా అంతర్మదనం, నేను నా భార్య మాట్లాడుకునేటప్పుడు ఒంటరిగా, అయ్యో మేము వారికి అంత మేలు చేసామే, వారు మమ్మల్ని గుర్తించడం లేదు. మానవుడిగా ఆ చివుక్కుమంటది ప్రాణం. ఇంకెవరికైనా అటువంటి విధమైన సహాయం చెయ్యాలి అని అంటే వద్దులే అనిపిస్తుంది. నన్ను మనం చేయాలి. మనం అందుకే పిలవబడ్డాం. గుర్తింపబడ్డానికి కాదు, కనపరచబడ్డానికి కాదు, కుర్చీల కొరకు కాదు. కుర్చీ ఆట జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా కుర్చీల ఆట. కుర్చీని పెట్టి నలుగురు తిరుగుతూ ఉంటారు, కుర్చీ లాగేస్తారు. కుర్చీ కావాలని పోట్లాడుకుంటారు. నో బ్రదర్, దట్ ఈస్ నాట్ ఫైట్ ఫర్ చైర్స్. ఆధిక్యతల కొరకు, పులిపిట్స్ కొరకు, నేను పులిపిట్ ఉండాలని ఎందుకో నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన అసెంబ్లీస్ గురించి, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సేవ గురించి విన్నప్పుడు ఇట్ బ్రేక్స్ మై హార్ట్. హృదయం చాలా వేదన గురవుతూ ఉంది. అదేంటంటే మన సంఘాలలో అటువంటివి వినడం అనేటటువంటిది ఎంత దౌర్భాగ్యం. గుర్తింపును కోరుకునేటటువంటి వారు, మన సంఘాలకు ఉన్నటువంటి భక్తి, ఆత్మీయత, పెద్దలు కనుపరిచిన ఆ విశేషత ఎంత ఉన్నతమైనదని అంటే గుర్తింపును కోరుకునేది కాదు, మేలు చేసి. ఇందుకు పిలువబడ్డా, మర్చిపోవద్దు. మన పిలుపులోనే మనం రక్షింపబడిన ఆ పిలుపులోనే ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏమిటంటే మనం మేలు చేసి, మనం గుర్తింపబడకుండా ఉండడానికి పిలువబడ్డాం, మేలు చేసి శ్రమ అనుభవింపబడడానికి పిలువబడ్డాం ప్రియులరా. మంచిది. 4వ పిలుపులోనికి మనం వెళ్దాం. నేను బయట రెఫరెన్సెస్ ఏం తీసుకోవటం లేదు, ఎందుకనంటే ఈ టెక్స్ట్లోనే చాలా విశేషమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం చాలాసార్లు ఒక వాక్యాన్ని వివరించడానికి చాలాసార్లు వేరే వచనాలకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో, అంటే మనకు నేర్పింపబడిన బోధన విధానంలో బయటికి వెళ్ళక్కర్లేదండి. చాలాసార్లు దెర్ ఇస్ ఎ రిచ్నెస్ ఇన్ దర్ ఓన్ టెక్స్ట్. అదే వచనంలో లోతైన ధ్యానము ఉన్నప్పుడు మనం అక్కడికి పరిమితం అవ్వడం పెద్ద
నష్టమేమీ కాదు. ఏదో 100 రెఫరెన్సెస్ చూపించాలి, 10 రెఫరెన్సెస్ చూపించాలి, ప్రసంగాల రెఫరెన్స్ మీద రెఫరెన్స్ అటు ఇటు ఇటు అటు తీసేయాలి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచనాలన్నీ చూపించాలి. లేదండి, ఒక్క వచనం మనసుల్లో కూర్చోగలిగితే, అది నాటగలిగితే చాలు. అనేకమైన రెఫరెన్సెస్, కౌంటర్ విషయాలు చూపించాలన్న అవసరత లేదు. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో మనం ఆ వివరణాత్మకమైన ప్రసంగాలు చేసే టాపికల్ ప్రసంగాలు వచ్చేస్తూ ఉన్నాయి దినాల్లో. టాపికల్ అంటే ఒక టాపిక్ తీసుకొని బైబిల్లోని వచనాలన్నీ చెప్పడం తప్పేమీ కాదు. పరిశుద్ధాత్మ గురించి బోధించాలంటే, క్రీస్తు యొక్క నిత్యత్వాన్ని గురించి బోధించాలంటే, క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి బోధించాలంటే, సంఘం గురించి బోధించాలంటే వచనాలు ఒక దగ్గర ఉండవు. అవి బైబిల్ అంత వ్యాప్తి చెంది ఉంటాయి. కానీ ప్రసంగంగా అది బైబిల్ టీచింగ్ అంటారు. అది బైబిల్ టీచింగ్. అయితే బోధ వేరు, ప్రసంగం వేరు. మనం ప్రసంగించేటప్పుడు, అప్లికేషన్ చెప్పేటప్పుడు, మనం వాక్య జీవితానికి అన్వయించుకునే విషయాలు చెప్పేటప్పుడు 100 వచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి మన అసెంబ్లీ లేదు ఒక ఊర్లో ఆరాధన చేయవలసి వస్తే బక్సింగ్ గారి అసెంబ్లీకి వెళ్ళాను. బక్సింగ్ గారి అసెంబ్లీకి వెళ్తే ఒక అన్న, నాకు తెలియదు ఆయన ఎవరో, ఒక బ్రదర్ ఎవాంజలిస్ట్, గాడ్ సర్వెంట్ అంటారు వాళ్ళు, బక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు సేవకుని గాడ్ సర్వెంట్ అంటారు. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. మరి గంట సేపు వాక్యం చెప్పాడన్నా, సుమారు ఒక 200-300 రెఫరెన్సెస్ చెప్పుంటాడు. 200 రెఫరెన్సెస్. సిస్టర్స్ పోటీ పడతా ఉన్నారు చదవడానికి. అది ఎలా ఉందంటే, నేను రెఫరెన్స్ చెప్తాను, ఎవరు ముందు తీస్తారో చదివి సహాయం చేయండి అన్నట్టుగా ఆయన రెఫరెన్స్ చెప్తున్నాడు. చదివేలోపు అన్న చెప్పేస్తున్నాడు కొన్ని రెఫరెన్సెస్. మంచి జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. కాకపోతే ఎన్ని రెఫరెన్సెస్ ఆ వాక్యానికి ఆకర్షింపబడి మనం అన్వయించగలుగుతాం, ఆచరించగలుగుతాం, లోబడగలుగుతాం, అది మన జీవన సరళిలోనికి అవి చొచ్చుకుపోయేటట్లుగా చేసుకోగలుగుతాం అనేది చాలా ఎన్ని రెఫరెన్సెస్ కాదు, ఒక రెఫరెన్స్ చాలు. కానీ అది హృదయానికి హత్తుకునేట్టుగా ఉండాలన్నట్టుగా ఈ యొక్క సందేశాన్ని కూడా మనం చూడవచ్చు. బయటికి వెళ్ళట్లేదు, మనం పత్రికలోనే మనం ఉంటాం. మూడవ అంశమైంది, ఇందుకు మీరు పిలువబడితిరి. మూడవది 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. నా సమయం అయిపోతుంది, క్షమించండి, కొంచెం తొందరగా వెళ్ళాలేమో. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించుడి. మీరు ఇందుకు పిలువబడ్డారు. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పేదలు, మీకు ఇల్లు లేవు, మీరు పరదేశులు, మీరు యాత్రికులై ఉన్నారు, మీకు ఆస్తులు లేవు, కానీ రిమెంబర్, మీరు రిచ్. ఏంటి ఈ మాట? ఆశీర్వాదమునకు వారసులు ఉంటూ పిలువబడ్డారు. నేను చాలాసార్లు మన సంఘాల్లో, మా స్థానిక సంఘాల్లో ఇల్లు ఓపెనింగ్ అప్పుడు, తర్వాత పిల్లలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు, తర్వాత ప్రమోషన్ వచ్చినప్పుడు, కృతజ్ఞత కూడిక పెట్టుకున్నప్పుడు ప్రసంగాల్లో నేను ఈ మాట చాలాసార్లు దోబూచులాడడం చూసాను. వచ్చిన మనం ఆశీర్వాదమునకు దేవుడు మనం దీవిస్తాడు. ఈ మన పెంతెకోస్తు సంఘాలు హల్లెలూయా, దేవుడు మన ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు, దేవుడు మన ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈ వచనం అది చెప్పటం లేదేమో అని అనుకుంటాను నేను. ఎందుకనంటే వీరు పరదేశులుగా ఉన్నారు, వీరు పరజనులుగా ఉన్నారు, వీరు దేశ సంచారం చేస్తూ ఉన్నారు, వారి సొంత ఊరు విడిచిపెట్టేశారు. వీరికి ఆశీర్వాదం ఏంటి? వారు ఏంటి ఆశీర్వాదంగా వారు భావించగలరు? మీరు ఆశీర్వాదమునకు వారసులు. లెట్ us సెలబ్రేట్ ఇన్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో మనం ఆనందించాలి, మనం సంతోషించాలి. మనం సంతోషించేటట్లుగా మనం సంఘాన్ని, విశ్వాసులను, కుటుంబాన్ని, భార్యలను, పిల్లలను మనం ఆనందింపచేయాలి. రిజాయిస్ ఇన్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు, వివరం ఇస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో ఆయన మనలను ఆశీర్వదించాడు. ఇల్లు కాదు, బంగారము కాదు, ఎంత మాత్రం కూడా దోచుకొని వెళ్ళిపోయేది, పడిపోయేది, పాతగిలేది దేవుని ఆశీర్వాదం ఎలా అవుతుంది?
ఒక విషయం ఆలోచన చేస్తే మనకంటే హైందవులు చాలా ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నారు. ఇప్పుడు ఈ రిలయన్స్ అధినేత మన భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు. బీజేపీ గవర్నమెంట్లో ఇంకొక సహోదరుని వాళ్ళ సొంత వ్యక్తిని కూడా ఆయనతో పాటు ఈక్వల్గా ధనవంతునిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ నిజంగా ఆశీర్వదింపబడిన వారు వారే అయితే కనుక వారిని ప్రభు ఆశీర్వదిస్తే మరి వారు ఆశీర్వదింపబడిన వారు అయి ఉండాలి కదా. ఆ భూలోకములో ఉన్నటువంటి ధనం ఎంత మాత్రం కూడా అఫ్కోర్స్ ప్రభు ఇస్తాడు, ప్రభు దీవిస్తాడు, ప్రభు మనల్ని స్థిరపరుస్తాడు. కానీ ప్రభు మాట్లాడే ఆశీర్వాదం ఇది కాదు. ఆశీర్వాదం ఏమిటంటే ప్రభు మాత్రమే ఇవ్వగలిగింది, ఇంకెవరు ఇచ్చేది కాదు. ప్రభు మాత్రమే ఇవ్వగలిగింది. ఇది లోకంగా చాలా సంపాదించుకోగలం. నాకు తెలుసు బాగా. ఒక డినామినేషన్ చెందిన సహోదరుడు ఆర్టీఓ ఆఫీసర్గా పనిచేశాడు మా ఊర్లో. ఆర్టీఓ ఆఫీసర్గా పనిచేసినప్పుడు మీకు తెలుసు ఆర్టీఓ ఆఫీసర్స్ ఎంత లంచాలు తీసుకుంటారో. క్రైస్తవుడిగా ఉంటూ దోచుకున్నాడు, ₹1,00,00,000 ఇల్లు కట్టాడు, కృతజ్ఞత కూడికి పెట్టాడు. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అంటాడు. లంచం ఇచ్చి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, చూచి రాసి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. హైందవ సర్టిఫికెట్ మీద ఉద్యోగానికి ప్రమోషన్ వస్తుంది, దేవుడు ఇచ్చాడు ప్రమోషన్ అని చెప్పి కృతజ్ఞత కూడికి పెడతారు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం. అందుకని ఏమంటాడంటే మీరు దీవించుడి. మనము దీవించితే మనలో నుంచి ట్రాన్స్ఫర్ అవ్వగలిగిన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది పరలోక రాజ్యం ఇవ్వగలిగిన ఆశీర్వాదం ఒక్కటే. కాబట్టి ప్రియులారా, మన ఆశీర్వాదం మెక్కించుమని ఇంగ్లీష్లో ఒక పాట ఉంది. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆయన తండ్రి అయిన ఆశీర్వాదం, మన కుమారులైన ఆశీర్వాదం, మన ఆయన తండ్రి అని పిలవగలిగిన ఆశీర్వాదం, ఆయన రక్తంతో కడుగుబడిన ఆశీర్వాదం, ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించిన ఆశీర్వాదం, బైబిల్ ఇచ్చిన ఆశీర్వాదం, పాటలు పాడుకోగలిగిన ఆశీర్వాదం, సహవాసం చేయగలిగిన ఆశీర్వాదం, ఆయన ఆత్మతో ముద్రింపబడిన ఆశీర్వాదం, తండ్రి నుంచి ఆశీర్వాదాలు, కుమారుడి నుంచి ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ నుండి ఆశీర్వాదాలు, సంఘం నుండి ఆశీర్వాదాలు, సహోదరుని సహవాసంలో ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు. భార్య ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమయ్యా మనకి ఇతరులతో పోల్చుకుంటే మనకి ఏమీ లేదయ్యా, ఏం చేసావా ఎన్ని సంవత్సరాలు అన్నప్పుడు మన ఆశీర్వాదం అది కాదమ్మా, మన ఆశీర్వాదం వేరేది ఉంది. మన ఆశీర్వాదం వేరు, మన ఆశీర్వాదం మనం పొందుకున్న వేరు. వాళ్ళకి అది లేదు, మనకున్నది వారికి లేదు. ఆ వారికి లేనిది మనం చూస్తున్నాం, కానీ మనకు లేనిది వారిలో చూడాలి. వారు మనకున్నది వారిలో లేదు. అది మన గొప్ప ఆశీర్వాదం. పిల్లరా, లెట్ us ఫోకస్ మోర్ ఆన్ పిల్లల మారు మనసు పొందినందుకు కృతజ్ఞత కోడిక. బాప్తిసం తీసుకుంటే కాదు, పిల్లల మారు మనసు పొందినందుకు కృతజ్ఞత కోడిక. బీటెక్ సీట్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, కృతజ్ఞత కోడిక కాదు. మారు మనసు పొందారు, కృతజ్ఞత కోడిక. బాప్తిసం తీసుకున్నారు, ఊరంతా పండుగ, బాప్తిసం తీసుకున్నారు. రిజాయిస్ ఇన్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. సేవకు పిలువబడ్డాడు, గొప్ప పండుగ. ఆత్మ సంబంధమైన ఆత్మల సంపాదన జరుగుతూ ఉంది, గొప్ప పండుగ. ఏమన్నా సంతోషంగా ఉన్నాం ఈరోజు అని అంటే, ఎస్ బ్రదర్ ఇల్లు కట్టుకున్నాం కాదు, పాపకు ఉద్యోగం వచ్చింది కాదు, ఆత్మలు రక్షింపబడ్డాయి, నేను దీవించగలిగే మిత్రుల్ని. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇంకొకరి జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమునకు కారకులవుటకు, వారసులవుటకు ఆ వారసత్వాన్ని ప్రభు మనకి ఇచ్చాడు, కుమార వారసత్వం. 4వ విషయాన్ని మనం గమనించాం కదా, ఇతరులను ఏమీ చెయ్యాలి. 5వ పిలుపును మనం చూస్తాం. 5వ అధ్యాయానికి రండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆయన నిత్య మహిమకు ఆయన మనలను పిలిచిన పిలుపు. ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి ద వెరీ బిగినింగ్ ఆఫ్ అవర్ కాలింగ్లోనే, మన ప్రారంభంలోనే మన నిత్య మహిమకు మనం పిలవబడ్డాం. ప్రియులరా, నిత్య మహిమకు మనం పిలవబడ్డాం. ఏంటో నిత్య మహిమ? ఆయనతోనే ఉండుట. కాబట్టి వీటన్నిటి 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చేమని అనిపించింది నాకు. 1, ఆయనలోనికి పిలిచాడు. 2, లోకములో ఆయనలా ఉండటానికి పిలిచాడు. ఆయనతో ఉండడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి పౌలు భక్తుడు అంటాడు, ఆయనతో ఉండుట,
ఫిలిప్పి 1:23-24 వచనాలు అంటాడు, ఆయనతో ఉంటాను నేను. ద వెరీ యాబ్సెన్స్ హియర్ దిస్ ప్రెజెంట్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో ఉండుటకు నేను ఆశపడుచున్నాను అని అంటాడు. ద డిజైర్, ఆయనకున్న ఆశను వ్యక్తపరుస్తున్నాడు. ఏమిటి, నేను క్రీస్తుతో పాటు ఉండాలని నేను ఆశపడుచున్నాను. కాబట్టి మనందరం కూడా అటు వెళ్తున్నది గొప్ప ఆధిక్యత. నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచాడు. అయితే అంతవరకు ఏం చేస్తాడు ప్రభువారు? ఆ పిలుపులో ప్రవేశించేంతవరకు ఏం చేస్తాడు? 10వ వచనంలో 3 విషయాలు చూపిస్తాడు చూడండి. ఒకటి, పూర్ణులుగా చేసి, రెండవది స్థిరపరచి, మూడవది బలపరచును. ఎంత గొప్ప విషయం! ఆయన పిలిచిన ప్రభు మనతో పని చేస్తూ ఉన్నాడు. పిలిచిన ప్రభు మనలో పనిచేస్తున్నాడు, మనతో పనిచేస్తూ ఉన్నాడు. మన కొరకు పనిచే, ఇతరుల జీవితాల్లో కాదు, మనం ఇతరుల జీవితాల్లో పనిచేయడం కాదు, ఆయన మన జీవితంలో. దేవుడు మొదట ఈ మాట మనసులో పెట్టుకుంటాం. సేవకులు పెద్దలు అయిన వారు మనం ఈ మాట మనసులో పెట్టుకుందాం. మనము ఇతరుల జీవితాల్లో పనిచేసే ముందు ఆయన మన జీవితంలో పని చేయాలి. ఆయన మన జీవితంలో పని చేయకుండా మనం ఇతరుల జీవితాల్లో పని చేయలేము. మెసెంజర్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద మెసేజ్. సందేశం కంటే దేవునికి ప్రాముఖ్యము సందేశకుడు, సందేశాన్ని ఇచ్చేవాడు. హీ వర్క్స్ ఇన్ యూ. ఎందుకు అనంటే ఆయన నాయకులతో తోటి పెద్దను, క్రీస్తు శ్రమల నుండి సాక్షిని, బయలుపరచబడు మహిమలో పాలువాడినైనా నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను. ఈరోజు మిమ్మల్ని నన్ను ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. గాడ్ వర్క్స్ ఇన్ us. ఆయన మనలో పని చేస్తూ ఉన్నాడు. ఆయన మనలో తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. మనకు ఆత్మీయ అనుభవాలు ఇస్తూ ఉన్నాడు, ఆత్మీయ ఎదుగుదలను ఇస్తూ ఉన్నాడు, ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకసారి నేను ప్రొఫెషనల్ ప్రసంగికుడిగా మారిపోయిన దినాల్లో, ప్రొఫెషనల్ ప్రసంగికుడిని అంటే ప్రసంగికుడిని అని పిలబడే దినాల్లో ఐ వాజ్ స్పీకింగ్ ప్రసంగాలు చేస్తూ ఉంటే దేవుడు నన్ను కదిలించాడు. ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు ప్రభు, తిమోతి, ఈ పాఠాన్ని నీకు ఎప్పుడు నేర్పించలేదేమో నేను అన్నాడు. ప్రభు అన్నాం ఇంకో మాట, ఈ పాఠానికి నువ్వు ఎప్పుడు విధేయత చూపించలేదేమో, ఈ పాఠానికి నువ్వు బోధింపబడలేదు, ఈ పాఠానికి నువ్వు విధేయత చూపలేదు, ఈ పాఠాన్ని నువ్వు ఆచరించటం లేదు, నువ్వు బోధిస్తున్నావు. జాగ్రత్త, నువ్వు బోధిస్తున్నావు. నేను ఆచరించని, నేను లోబడని, నేను జవాబుదారుడిగా లేని పాఠాన్ని నేను సంఘానికి బోధించే అర్హత నాకు లేదు. ఆయన మొదట నాలో పని చేయాలి. ఆయన మొదట నాలో తన కార్యాన్ని స్థిరపరచాలి. మొదట నేను ఆయన పనికి వేదిక కావాలి. అప్పుడే నన్ను దేవుడు ఇతరుల జీవితాల్లో వారిని వేదికగా నాకు చేస్తాడు. వారు నాకు వేదికలు అవుతారు. చాలాసార్లు ర్యాండమ్గా బోధించేస్తాను. అందుకని ప్రసంగాలు ప్రజలను ప్రభావితం చేయటం, నోట్స్లు నిండిపోతున్నాయి. రాసిందే రాస్తూ ఉన్నారు, కానీ జీవితం హృదయంలో అవి సువర్ణాక్షరాలుగా రాయబడటం లేదు. గమనించాలి మనం. దేవుని దివ్యమైన వాక్యం మూల పాఠాలుగా మారటం లేదు, జీవిత సత్యాలుగా మారటం లేదు. ఎందుకనంటే సేవకుడు మొదట బోధింపట్టం లేదు, పెద్దలు మొదట బోధింపట్టం లేదు, పెద్దలు మొదట హెచ్చరిక చేయబట్టం లేదు. హెచ్చరికలు చేస్తాం, అదే హెచ్చరికలోనికి మనం ఉన్నాం. మన కుటుంబం ఉందా? మన భార్య బిడ్డలు ఉన్నారా? కాబట్టి ఆయన చేసే 3 పనులు మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన పూర్ణులుగా చేస్తాడు. హీ విల్ బ్రింగ్ అస్ ఇన్ టు కంప్లీషన్. ఎఫెసీ 4:11 వచనంలో మనం చూస్తాం, క్రీస్తుకు సమరూపము గల స్వభావములోనికి ఆయన మనల్ని మార్చాలనుకుంటా ఉన్నాడు. పూర్ణత, ద కంప్లీట్నెస్. కొన్ని డినామినేషన్స్, చాలా జాగ్రత్త, కొన్ని డినామినేషన్స్ పరిపూర్ణతను బోధించి, అందరి ప్రసంగాలు వినొద్దు, అందరి నోట్స్లు చదవద్దు, అందరి పుస్తకాలు చదవద్దండి. ఎందుకనంటే వారు బోధిస్తారు ఏంటంటే పరిపూర్ణత భూమి మీద సాధ్యం కాదు అని. కానీ మనం నమ్మే సత్యం ఏంటంటే ద కంప్లీషన్ ఈజ్ పాసిబుల్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూమి మీద పరిపూర్ణత సాధ్యం. క్రీస్తు మాదిరిగా జీవించడం సాధ్యం. క్రీస్తు సారూప్యతగా మార్చబడటం సాధ్యం. పెట్టులో రిటైర్ అయిపోయిన తర్వాత కాదు, ఉద్యోగం చేస్తున్నప్పుడే, ముసలైపోయిన తర్వాత కాదు, యవన వయసులోనే, పెద్దవాళ్ళు అవ్వకముందు కాదు, పిల్లలుగా ఉన్నప్పుడే.
మనం పరిపూర్ణులుగా ఆయన చేయడానికి ఆయన వాక్యము, ఆయన ప్రార్థన, సహవాసము, మనస్సాక్షి ఇవన్నీ మనకి అంతగా సహకరిస్తూ ఉన్నాయి. 2 స్థిరపరచి ఆయన క్రీస్తు బండ అనే పునాది మీద ఆయన మనం స్థిరపరచి ఆయన మీద ఆయన వ్యక్తిత్వపు ఘన స్థితి మీద మనం స్థిరపరిచి ఆయన బలపరచును, ఆయన ప్రక్క నిలబడి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు పౌలు, ఆయన నన్ను ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను. అనుభవాలు మనం రిచెస్ట్ ఎక్స్పీరియన్సెస్. గబ్రియల్ అన్న దేవదూత మరియు దేవుడు ప్రీ ఇన్కార్నేటెడ్ క్రీస్తు భూలోకానికి రాకముందే ఉన్న క్రీస్తు పాత నిబంధనలో భక్తులను అనేక సార్లు దానియేలు జీవితంలో 5 మారులు నా ప్రక్కన నిలిచి బలపరిచిన అన్నమాట దానియేలు ప్రస్తావించిన సందర్భాలు మనం అనేక సార్లు విన్నాం. మన జీవితంలో ప్రభు మనం బలపరుస్తున్నాడా? ఈ విశ్వాస యాత్రలో 3 విషయాలు. ఆయన పరిపూర్ణులుగా చేస్తూ ఉన్నాడా? ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడా? ఆయన బలపరుస్తూ ఉన్నాడా? మన బలం ఎక్కడ? వేర్ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్? మన బలం ఎక్కడి గుంజుకుంటున్నాం? ఎక్కడి నుంచి మన బలం మనలోనికి వస్తూ ఉంది? ఆహారమా? ఆత్మీయ బలాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటూ ఉన్నాం? ఆ మోకాళ్ళ ప్రార్థన జీవితం నుండి, వాక్యపు వెలుగులో నుండి మనం ఆ బలాన్ని జుర్రుకుంటే, ఆ బలాన్ని పొందుకుంటే వి లివ్ ఆన్ ద గ్రేస్. మనం అంటాం ప్రభు కృప వలన బ్రదర్, ప్రభు మహాకృప వలన జీవిస్తూ ఉన్నాం. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, చిన్న వేషధారణ ఏమని అనిపిస్తూ ఉంటుంది. నిజమేనా? ఆ కృపే మనకు బలాన్ని ఇస్తూ ఉందా? మన బలహీనతల్లో ఆయన కృపే మనకు సామర్థ్యాన్ని ఇస్తూ ఉందా? ప్రార్థనల వ్యక్తిగత ప్రార్థనల విజ్ఞాపన ప్రార్థన పక్కన పెడితే, ఆయన స్తుతి ఆరాధన పక్కన పెడితే, ఈ 2 విషయాలు మన ప్రార్థనలో తీసేస్తే మిగతా ప్రార్థన శక్తిని గుంజుకునేదిగా ఉందా? మిగతా ప్రార్థన ఆయన మీద ఆధారపడేదిగా ఉందా? మన కన్నీరు వస్తున్నాయా ప్రార్థనలో? ఏకాంత ప్రార్థనలో విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాలు పట్టుకొని కుల్లి ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన శక్తిని పొందేంత వరకు ఆయన విడిచిపెట్టని ప్రభువా. యాకోబు అంటాడు, యాకోబు ఎవరిని పట్టుకున్నాడు? యాకోబు ఈ మధ్య క్రీస్తు ఈ లోకానికి రాకముందు ప్రత్యక్షతలు ఉన్నాయని మా బైబిల్ స్కూల్లో నేను బోధిస్తూ ఉన్నప్పుడు ఒక అంశాన్ని వాళ్ళ మధ్యకి తీసుకొచ్చాను. యాకోబు ఆ దేవదూతను పట్టుకున్నాడు. ఆ దేవదూత ఎవరు? హీబ్రూ లేక గ్రీకు ట్రాన్స్లేషన్లో వెళ్ళినప్పుడు ద ఏంజల్, ద ఏంజల్ అని రాయబడినప్పుడు పండితులు ఏమన్నారు అని అంటే అవన్నీ కూడా ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ అపీరెన్సెస్ అన్నారు. అంటే క్రీస్తు ఈ లోకానికి రాకముందు ఆయన ప్రత్యక్షతల్లో అది ఒకటి చూపించారు. ఏది? యాకోబు రెస్లింగ్ విత్ ద ఏంజల్ని దేవదూతను పట్టుకొని పోరాడుతున్నాడు కదా. ఈరోజు మనం ప్రభువుని పట్టుకుని పోరాడాలి. అది గొప్ప మాదిరి ప్రియులరా. ఆ పోరాటం ఏంటంటే, ప్రభువా నాకు శక్తినివ్వయ్యా, నేను చాలా బలహీనంగా ఉన్నాను, లోకము నా మీద దండెత్తి దాడి, పాపము దాడి, నా మీద అనేకమైన దాడులు జరుగుతుంటుండగా మేక్ మీ స్ట్రాంగ్ లార్డ్, ప్రభు నన్ను బలపరచు, నీ శక్తి నాకు ఇవ్వయ్యా అని శక్తి కొరకు ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నాను, ఎన్ని రోజులు ఆయన శక్తి కొరకు ఆయన ప్రాకులు ఆడుతున్నాం. ప్రభువా నాకు శక్తినివ్వయ్యా, నేను పడిపోతున్నానయ్యా. ప్రతిరోజు ఆయన బలిపీఠం మీదుట మన సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించుకొని ఆయన శక్తిని పొందుకోవడానికి ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన బలహీనులను కాదు, బలవంతుల్ని, పరిపూర్ణులత లేని వారిని కాదు, పరిపూర్ణులను ఆయన రాజ్య మహిమలోనికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రక్కన నిలిచి బలపరుస్తాడు. ఆయన బలం కొరకు కనిపెట్టాలి. ఆయన పరిపూర్ణులుగా చేస్తాడు. ప్రతి బలహీనతను తీసివేస్తాడు. పుట్టుకతో వచ్చింది, ఆ తర్వాత మాట రాదు నాకు. పుట్టుకతో వచ్చింది పాత వస్తుంది, చచ్చేంత వరకు పోదు అని అంట. నేను ఎలాగే పుట్టాను, ఎలాగే బతికి, ఎలాగే జీవిస్తాను, నేను మారను. నువ్వు సాతానుడు నీ ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. దుష్టుడుగా మాట్లాడుతున్నావు. నువ్వు మారాలి. నువ్వు అలా పుట్టావు, కానీ ప్రభు నిన్ను మారుస్తూ ఉన్నాడు. లార్డ్ వర్కింగ్ ఇన్ అస్ బిఫోర్ హీ కెన్ వర్క్ త్రూ అస్. మన ద్వారా ఆయన పని చేసే ముందు ఆయన మనలో పని చేయాలి. ఇఫ్ యూ కాంట్ వర్క్ ఇన్ అస్, ఆయన మనలో పని చేయకపోతే, వినండి, మనం చేసేది
ఫలభరితం కాదు. కనుక ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాలో పని చేయయ్యా, నాలో పని చేయి, సమూలంగా నన్ను మార్చయ్యా, నాలో ఇంకా పరిపక్వతకు అడ్డుగా ఉన్న నా వ్యక్తిత్వాన్ని పెరికివేయి ప్రభు, తీసివేయి ప్రభు. నలగొట్టుకుందాం ప్రభు పాదాల దగ్గర, సిలువేసుకుందాం ప్రభు పాదాల దగ్గర, సజీవ యాగంగా మనల్ని ఆయన బలిపీఠం మీద పెట్టుకుందాం. ఇస్సాకు వాలంటీర్డ్ హిమ్సెల్ఫ్, ఇస్సాకు స్వచ్ఛందంగా బలిపీఠం మీదకి ఎక్కాడు. నాన్న నన్ను తాళ్ళతో కట్టు అన్నాడు, స్వచ్ఛందంగా వెళ్ళాడు, బలిపీఠం మీద సిలువ వేసుకున్నాడు, బలిపీఠం మీద కట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. నీ యొక్క నాయక జీవితం, మన అహం, మన ప్రేరేపణలు, మన ఊహలు, మన ఆలోచనలు ప్రభు ధర్మశాస్త్రాన్ని మార్చేశాడు. చేస్తే పాపం కాదు, చూస్తే పాపం అన్నాడు. దొంగిలిస్తే పాపం కాదు, ఆశిస్తే పాపం అన్నాడు. ద సిన్ జనరేట్స్ ఇన్ ద హార్ట్. హృదయంలో పాపం జనిస్తూ ఉంది ప్రతిరోజు. ప్రభు నీలో కార్యాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి నీ ప్రక్క నిలబడుతున్నాడు, నిన్ను స్థిరపరచడానికి ఆయన మీద పెట్టుకుంటున్నాడు, నిన్ను ప్రభావితం చేయడానికి ఆయన వ్యక్తిత్వాన్ని, నిన్ను పరిపూర్ణులుగా. there's no way without Christ. క్రీస్తు లేకుండా నీ జీవితం లేదు. ఆయన పరిపూర్ణత అంటే ఆయన స్వభావమే, స్థిరపరచుడంటే ఆయన పునాది, ఆయన బలపరచుటంటే ఆయన ప్రక్కన నిలబడి. ఎవరో సహోదరుడు వచ్చి బలపరచడం కాదు. ఒకసారి నేను జార్ఖండ్ వెళ్ళి ఒక పరిచయ నిమిత్తం జార్ఖండ్ వెళ్ళినప్పుడు ఒక తెలుగు బ్రదర్ని కలిశాను. ఆయన డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన పేరు శ్రీహరి. ఆయన తెలుగు బ్రదర్, భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్, మిషనరీ డాక్టర్స్ గుండి పరిచయం చేస్తున్నారు. 15 years క్రితం, 15 సంవత్సరాల క్రితం వేరే టీంతో నేను వెళ్ళినప్పుడు, ఆయన్ని సందర్శించినప్పుడు అరణ్యంలో ఇప్పటికీ వారి జీవితం నాకు మాదిరి. వారి అరణ్యంలో ఏ క్రైస్తవుడు లేడు, సంఘము లేదు, ఒంటరిగా ప్రభు కొరకు ప్రకాశిస్తూ ఉన్నారు. రేడియంట్, నిరాశ లేదు, నిస్పృహలు లేవు, శ్రమల మధ్య వారు వికసిస్తూ ఉన్నారు. నేను అడిగాను, అన్నా ఎలా ఉంటుంది? నాకు తెలియదు అనుభవం. చుట్టూ ఒకటే క్రైస్తవ కుటుంబం, అన్యులు అనేక మంది ఉన్నారు, ఒకే ఒక క్రైస్తవ కుటుంబం, కానీ ప్రభు కొరకు వారు ప్రకాశిస్తూ ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇంటి బయట అరగంట నిలబడవలసి వచ్చింది. ఎందుకో తెలుసు, మేము తలుపు కొట్టాలని చేయెత్తేటప్పటికి కట్టను తీసి చూస్తే వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు. సియోను గీతాల పాటల పుస్తకం వాళ్ళ దగ్గర, వారిద్దరు బైబిల్ తెరిచారు, వారిద్దరు భార్యాభర్తలు కూర్చొని ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము వారి ప్రార్థన డిస్టర్బ్ చేయకూడదని అరగంట సేపు బయట నిలబడ్డాం, వారి ప్రార్థన వింటా ఉన్నాం. మేము వారి ప్రార్థనలు ఏకీపించాం. వారు బలాన్ని వారు బలాన్ని పొందుకుంటున్నారు, ప్రార్థనలో పరిపూర్ణతను స్వాంతం చేసుకుంటున్నారు, వారి ప్రార్థనలో శక్తిని పొందుకుంటున్నారు. తర్వాత మా మాటల సందర్భంలో అడిగాను, అన్న ఎలా ఉంటుందన్న, ఏంటనంటే, అన్న ప్రభువుని మేము అనుభవిస్తున్నాం, వి ఎక్స్పీరియన్స్ గాడ్. మేము ప్రభువుని అనుభవిస్తున్నాం, ప్రతిరోజు మేము ప్రభువుని అనుభవిస్తున్నాం. ఆయన మా ప్రక్కన నిలిచి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు, మమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అనుభవం అండి. అటువంటి గొప్ప అనుభవాల ద్వారా దేవుడు నన్ను దీవించాడు. మేము అరణ్యంలో ప్రభు పరిచర్య చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో. బట్ లెట్ మీ టెల్ యూ ద ట్రూత్, సత్యం చెప్పనబడ్డి అనేక సార్లు మేము పరిచర్య చేసి అలసిపోయినప్పుడు, పరిచర్య చేసి సమస్యల గుండా ప్రయాణం చేసి, అనేక ఒడిదుడుకుల గుండా ప్రయాణం చేసి ఒత్తిడికి లోనైనప్పుడు ఆయన భుజం మీద ఆనుకున్నప్పుడు, ఆయన తోటల మీద తల పెట్టి నిద్రపోతున్నప్పుడు, ఆయన తలగడ్డలు కావు అవి, అది తలగడ్డలు కాదు, ప్రభు వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రభు సన్నిధి వాస్తవికంగా మనల్ని బలపరుస్తూ ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. మన పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలి. క్షమించండి, కొంచెం ఎక్కువసేపు అయింది. చిన్న మాట ప్రార్థన చేస్తాం, తర్వాత అధ్యక్షులు వారు ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, కృపగల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
నాన్నగారు విశేషమైన మీ మాటలు బట్టి స్తోత్రాలు. మీరు ఏ పిలుపుతో పిలిచారు ఆ పిలుపుని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీలోకి పిలువబడ్డాం, లోకంలో నీలా ఉండడానికి పిలువబడ్డాం, నిత్యత్వంలో నీతో ఉండడానికి పిలువబడుతున్నాం. విశేషమైన మీ మాటలు బట్టి స్తోత్రాలు. విస్తారంగా నేను మాట్లాడినను మన్నించండి ప్రభువా. విన్న మాటలు మాకును ప్రయోజనకరంగా చేయండి. మీరు నాతో మాట్లాడారు ఈరోజు, మీకు వందనాలు. నన్ను బలపరిచారు, మీకు వందనాలు. మరొకసారి కొన్ని సత్యాలు జ్ఞాపకం చేశారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ప్రియులందరినీ పేరు పేరును దీవించి ఈ వాక్యపు ముద్రలు మా హృదయాల్లో వేసి మీరు మహిమ పొందుదురని క్రీస్తు యేసు ప్రభుల వారి ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దైవజనులు మరి బ్రదర్ ఫిలిప్ తిమోతి గారు చక్కటి సందేశాన్ని మనకు అందించారు. మొదటి పేతురు పత్రిక నుంచి 1వ అధ్యాయము 14-15 వచనము, అలాగే 2వ అధ్యాయము 9వ వచనము, 3వ అధ్యాయము 17వ వచనము, 3వ అధ్యాయం 9వ వచనము, 5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనల్ని పిలిచినటువంటి పిలుపుకు మనం ఎలా తగినట్లు జీవించాలనేటువంటి అంశం పైన చాలా శ్రేష్టమైన సందేశాలను అందించారు. ఎందుకంటే నిజముగా దేవుడు పరిశుద్ధుడు, పిలువబడిన వారందరూ కూడా పరిశుద్ధతగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆయన అలా మనల్ని పిలిచాడు. ఎందుకంటే భయము, పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి వారు ఎలా భయపడి ఉండాలి, ఆయన మాటను బట్టి, ఆయన భక్తిలోను, ఆయన ప్రార్థనలు యందు భయము కలిగి జీవించాలనేటువంటి విషయాలను కూడా మనకు తెలియజేశారు. అదిగాక మనము ఎక్కడో చీకటిలో ఉంటే ఆ చీకటిలో నుండి పిలిచి ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతగా జీవిస్తూ ఆయనలో ఉన్న గుణాతిశయాలను మనల్ని తెలియపరచడానికి మనల్ని పిలిచినటువంటి ఉద్దేశాలను మనకు తెలియజేశారు. మూడో విషయం ఏం చెప్పారంటే మేలు చేసి బాధపడు. ఆయన మన కొరకు మేలు చేశాడు. అసలు ఆ మహోన్నతమైనటువంటి స్థానాన్ని వదిలి మనుషుడిగా వచ్చి మన కొరకు శ్రమపడి బాధపడి ఆ కలవరి శిలువలో అమూల్యమైన రుధిరాన్ని కార్చి మన అపరాధములు పాపములు తుడిసివేసి శ్రమపడి మేలు మనకు చేశాడు. అదే కాక అదే విషయము ఆయన మేలు చేసి బాధ అనుభవించుట బహుమంచిదని మాట మనకు తెలియజేశారు. నాలుగవ విషయమును మనం గమనించి చూస్తే ఆశీర్వాదములు సులువుగా ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడినటువంటి వారంగా ఉన్నాం. వారసులం అంటే దేవుని యొక్క వారసత్వాన్ని, పరలోక రాజ్య వారసత్వాన్ని పొందిన వారముగా పిలువబడినటువంటి మనము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ పరలోక సంబంధమైన వారసత్వానికి పిలువబడినటువంటి వారు ఎలా జీవించాలనేటువంటి విషయాన్ని మనకు తెలియపరిచారు. అదే లాస్ట్ గా 5వ వచనం, 5వ మాట, నిత్య మహిమ. నిత్య మహిమ, నిత్య మహిమ కొరకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ కొరకు పిలువబడినామనేటువంటి మాటను తెలియజేస్తూ, అందులో మనము మహిమలో, ఆ నిత్య మహిమలో ఉండాలంటే మనములను పరిపూర్ణులుగా చేస్తున్నాడు, స్థిరపరిచాడు, బలపరిచాడు అనేటువంటి మాటలను పర్ఫెక్ట్, స్టాబ్లిష్ ఆర్ స్ట్రెంగ్త్ ఇస్ ద మస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద బిలీవర్ అని తేటగా తెలియజేశారు. ఇంత తేటైనటువంటి వర్తమానం అందించిన దైవజనులు ఫిలిప్ తిమోతి గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామన్నా. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. మన మధ్యలో శివారెడ్డి గారు ఉన్నారు, ఎర్రగుంట్ల నుండి. వారు ప్రార్థన చేస్తారు, ముగిస్తారు. శివారెడ్డి అన్న, వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతులమైన దేవ, సర్వాధికారైన మా తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలనైనా. నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ఇంతవరకు ప్రేమించి కాచి కాపాడి భద్రపరిచినైనా ఈ ఉదయకాలంలో అయినా తండ్రి, ఈ కాన్ఫరెన్స్ ద్వారా మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ దాసుని ద్వారా తండ్రి నాడైనా ప్రభా, నీ అమూల్యమైన మాటలు ఇంతవరకు మాతో మాట్లాడినందులకై నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము. నైనా క్రైస్తవుడు ఎలాగో జీవించాలి మరి ప్రభా, అయినా నీ పరిశుద్ధతలో అయినా తండ్రి నీకు మాదిరిగా జీవించడానికి కృప చూపించండి ప్రభా. నీ స్తోత్రములు
ఈ కార్యక్రమం అంతటిలో తండ్రి మా ప్రభువా నీ కృప మాకు అనుగ్రహించి ఈ నామానికి మహిమ మాకు క్షేమము దయచేసినందుకే స్తోత్రములు తండ్రి. అయినా మరి ఈ దినమంతటిలో మేము మా పనుల్లో మా ప్రయాణాలలో నీ కృప మాపై ఉంచి నీ నామానికి మహిమ కలిగించుకోమని, నీకు సాక్షులుగా మేము జీవించడానికి కృప చూపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఈ కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి సహోదరులు రూపసన్న గారికి, అలాగే చక్కటి పాట పాడి వినిపించినటువంటి సహోదరులు ఆర్ రాజన్న గారికి, వాక్యము నిమిత్తం ప్రార్థన చేసినటువంటి మల్లెపోగు పేతురన్న గారికి, వాక్యమును అందించినటువంటి ఫిలిపు తిమోతి గారికి, చివరిగా ప్రార్థన చేసిన శివారెడ్డి అన్న గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయాన్ని దైవజనులు కోడి చెరువులో ఉన్నటువంటి సేవకులు మరి బర్నబాస్ గారికి సమయాన్ని అప్పచెబుతున్నాం. వారు కొన్ని ప్రకటనలు ఉంటే ప్రకటించి